హలో. అలాగే ఎన్నికల్లో తెలుగుదేశం అండ్ జనసేన ఉమ్మడిగా మనమందరం వర్క్ చేసి ఈ 175 నియోజకవర్గాల్లోనే హైయెస్ట్ మెజారిటీ మనం పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే వర్మ గారి నేతృత్వంలో ఆయన ఈ ఎలక్షనీరింగ్ ముందుండి జన సైనికులతో కలిసి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కలిసి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వర్మ గారికి, తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నిశ్శబ్దంగా ఉంటే 5 నిమిషాల కార్యక్రమం. మీరు నిశ్శబ్దంగా ఉన్నాక మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కోసం మెసేజ్ ఇవ్వడానికి. మీరు అల్లరి చేస్తే ఇంకేమి చేయాలి. ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా ఉండండి. రాష్ట్ర బాబు మాట్లాడాలి వద్దా? రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి, జనసేన పార్టీ జిల్లా రథసారథి బాబు గారికి, అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, ఎక్స్ జడ్పీటీసీలు, సమన్వయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా 144 సీట్లు పవన్ కళ్యాణ్ గారి పల్లకి మోస్తా ఉన్నారు. 21 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. మన అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. గెలిపిద్దామా లేదా? చంద్రబాబు గెలపడాలి. గెలిపిద్దామా లేదా? అందువల్ల ఆయన కూడా మన పార్టీ కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కసారి మీటింగ్ పెట్టండి అంటే మీటింగ్ పెట్టాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా సమస్యలన్నీ చెప్పాం. ఈ తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క అమూల్యమైన ఉపదేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.